పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన ప్రజలను చూసి జగన్కి నిద్ర లేకుండా పోయిందని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అన్నారు. జగన్కి ఓటమి ముందే తెలిసిపోయింది, అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. వైసీపీ మంత్రులకే సీటు దక్కని పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీటు ఇచ్చినా గెలవలేమని అర్థమైందని వైసీపీ పార్టీలోనే చెప్పుకుంటున్నారని కంచెర్ల అన్నారు. మామూలుగా ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులకు ట్రాన్స్ఫర్ చేసినంత వింత వ్యక్తి జగన్ అని అన్నారు. 151 మందిని మార్చిన వైసీపీ గెలుపు కళ్ళ ప్రజలు జగన్కి ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ ప్రయత్నిస్తుంది. కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడం లేదని విష ప్రచారం మొదలెట్టింది అని అది మానుకోవాలని తెలిపారు. 8వ చంద్రబాబు కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారని, ఎన్ని కుతంత్రాలు పన్నినా చరిత్రని రాయలేరని అన్నారు. 5 లక్షల మంది ప్రజలు యువగలం ముగింపు సభకు వచ్చారని, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ తెలిపారు. వీళ్ళు ఈ ప్రభుత్వం మారిన తర్వాత పెట్టిన ఇబ్బందులకి రిలయన్స్ కంపెనీ లాంటి కంపెనీ కూడా ఒక పెద్ద నమస్కారం పెట్టి ల్యాండ్ కూడా వెనక్కిచ్చేసి మాకు మీ భూమి వద్దు, మేము ఇక్కడ పరిశ్రమలు పెట్టమని చెప్పనేసి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల నిజంగా చిత్తూరు ప్రాంతంలో, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఎన్ని వేల మంది నిరుద్యోగ యువతకి అవకాశాలు కోల్పోయామో మనం అందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే అక్కడ కియా మోటార్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ తీసుకొచ్చినప్పుడు విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేశారు, కొరియాలో ఎక్కడ మూసేసిన కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ మేమేదో కంపెనీ తెచ్చాం అంటున్నారని చెప్పేసి మేఘాల మీద ఆ రోజు 500 ఎకరాలు వాళ్ళకి అన్ని రకాలైన సింగిల్ విండో విధానం ద్వారా అన్ని రకాలైన పర్మిషన్లు ఇచ్చేసి ఆ ల్యాండ్ని కూడా చదును చేయించి వాళ్ళకి మొదట స్టార్ట్ చేసేదానికి కూడా అంత అద్భుతంగా చేసి ఆ కంపెనీకి సపోర్ట్ చేసి చేయటం జరిగింది. దాని ద్వారా ఈరోజు ఒక్క కియా మోటార్స్ ద్వారానే 2,800 కోట్ల రూపాయల ఆదాయం అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. అయితే దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు, దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్, అనుబంధ సంస్థలకి ఎకరా రేటు పెంచేసి చెప్పటం, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకి లబ్ధి చేకూరేలాగా